ఈ కథ ఒక మహా సామ్రాజ్ఞి చరిత్ర కలిగిన రాణి రుద్రమ్మదేవి కథ. ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన కథ ఇది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ఒక గొప్ప రాణి ఈ రుద్రమ్మదేవి. ఆమె భారతదేశ చరిత్రలో పాలించిన అరుదైన మహిళా చక్రవర్తుల్లో ఒకరు. ఇంకా రుద్రమ్మదేవి జననం సుమారు 1259 CEలో జరిగింది. ఆమె తండ్రి గణపతి దేవుడు కాకతీయ రాజవంశానికి ఒక శక్తివంతమైన రాజు. అప్పట్లో మహిళలు రాజ్యపాలనలోకి రావడం చాలా అరుదు. కాబట్టి ఆమెను పుట్టినప్పటి నుంచి పురుషుడిగా రుద్రదేవుడు అనే పేరుతో ప్రకటించి రాజవంశం వారసుని తీర్చిదిద్దాడు. చిన్నతనంలోనే యుద్ధ విద్య, గుర్రపు సవారి, ధనుర్విద్య, పరాక్రమం లాంటి అంశాలతో శిక్షణ పొందింది. పితారాజు గణపతి దేవుడు తన పాలనలో రుద్రమ్మదేవిని సహా పాలకురాలుగా నియమించాడు. గణపతి దేవుడు తిరిగి వచ్చిన తర్వాత రుద్రమ్మదేవిని అధికారంగా 1261 CEలో మహారాజాధిరాజ రుద్రమ్మదేవిగా పట్టాభిషేకం చేశాడు. ఆమె సామ్రాజ్యంలో శాంతి, అభివృద్ధి ప్రాధాన్యత ఇచ్చేది. ఆమె ప్రజలందరికీ సమానత్వాన్ని కల్పించేది. రైతులు, వర్తకులు, శిల్పులు మొదలైన వారిని గౌరవించేది. అలాగే ఆమె పాలనకు వ్యతిరేకంగా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల పాలకులు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా యాదవరాయలు నాయకులు. ఆమె ధైర్యంగా యుద్ధాన్ని దిగింది. పురుషుల మాదిరిగా కవచధరానితో యుద్ధరంగంలోకి ప్రవేశించి శత్రువులను ఓడించింది. ఆమె రుద్రదేవ మహారాజు అని తనను పరిచయం చేసుకునేది. ఎందుకంటే ప్రజలు మహిళా పాలకురాలని ఆమోదించకపోతారని ఆమెకు తెలియజేసింది. వరంగల్లో కట్టించిన ప్రసిద్ధ కాకతీయ గేట్ తోరణం ఆమె కాలానికి చెందినది. ఆమె రాజధానిలోని మంచినీటి సరఫరా, పన్నులు మినహాయింపు, భూ పంపిణీ విధానాలలో నూతన విధానాలు ప్రవేశపెట్టింది. 1289-1295 CE మధ్యలో యాదవుల మత భేదాల వల్ల జరిగిన యుద్ధాల్లో రుద్రమ్మదేవి వీరమరణం పొందుతారు. కానీ ఆమె జీవితం మన తెలుగు చరిత్రలో వీరనారిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. రాణి రుద్రమ్మదేవి కథ అనేది తెలుగు మహిళా శక్తి, ధైర్యం, ప్రజాసేవ మరియు పారదర్శక పాలనకి నిదర్శనం. ఆమె భయపడకుండా పురుషులతో పోరాడిన గొప్ప నాయకురాలు. ఇది గైస్ రాణి రుద్రమ్మదేవి కథ. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.